వైసీపీ అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని ఆ పార్టీ నాయకురాలు తానేటి వనిత తెలిపారు. చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే వైసీపీ అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వనిత మండిపడ్డారు. మా జగనన్న ప్రభుత్వంలో పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలన్న ఒక మంచి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలకి ఆ రోజున శంకుస్థాపన చేయడం, వాటిని నిర్మాణాలు ప్రారంభించడం. కొన్ని మెడికల్ కాలేజీల్లో అయితే ఆల్రెడీ ప్రారంభోత్సవం జరిగి క్లాసులు ప్రారంభించి 2 సంవత్సరాలు కావడం జరిగింది. మరి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కొంతమంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెట్టి ఇది నిర్మాణంలో ఇది కన్స్ట్రక్షన్ జరగలేదు, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి రకరకాల స్టేజెస్లో చూపెట్టడం జరిగింది. ఒక వ్యక్తి వస్తాడు, టెండర్ వేస్తాడు, దాన్ని ఎన్నో కొన్ని కోట్లకి నేను ఈ వర్క్ చేస్తానని ఒప్పందం చేసుకుంటాడు. మరి ఈ ప్రైవేటీకరణ వల్ల జరుగుతుంది కనుక పేద విద్యార్థులు నష్టపోతారని మేము ఈ రోజున ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలన చూసి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా మా జగనన్న జ్ఞాపకం చేసుకుంటున్నారండి.